నీతి కిరీటం. రెండోది ఏంటి? నీతి, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఈ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ దేవుడు ఎవరికి ఇస్తాడనంటే 2 తిమోతికి రాసిన పత్రిక 4:8 చదవండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4:8 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చూడండి, ప్రభు రాకడ కొరకు ఆసక్తితో అపేక్షించేటువంటి వారికి ఈ నీతి కిరీటాన్ని ప్రభు ఇస్తాడట. మీలో ఎంతమంది యేసు ప్రభు రాకడ కొరకు నిరీక్షణతో అపేక్షిస్తున్నారు? ఎంతమంది మరణాత అంటున్నారు? ఎంతమంది మరణాత అంటున్నారు? ఏంటి మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువైన యేసు రా, ప్రభువైన యేసు త్వరగా రా అని అర్థం. రెండో రాకడలో ప్రభువా నన్ను ఎదుర్కోనండి తండ్రి, నీ ఉండు స్థలంలో నన్ను ఉంచండి ప్రభువా అని, మేఘాల మీద రాయి అని ప్రభువుని అపేక్షతో మనం ఏం చేయండి? పిలవటం మరణాత. కాబట్టి ఎవరికి ఈ జీవ కిరీటం, ఈ నీతి కిరీటం ఉంటుందంటే ప్రభు రాకడ కొరకు ఆసక్తితో అపేక్షించేటువంటి వారికి ఈ నీతి కిరీటం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మంచి పోరాటము పోరాడినటువంటి వారికి. హల్లెలూయా. జీవితం అనేది మంచి పోరాటం కదా. ఆత్మీయ జీవితం అనేది పోరాటమా లేకపోతే వీడియో గేమా? ఆత్మీయ జీవితం అనేది పోరాటమా లేకపోతే ఏదన్నా సినిమా నాటన? కాదు. ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటమే. ఈ పోరాటములో మనం విజయాన్ని సాధించాలి. జీవితం అనేది పోరాటం, జీవితం అనేది యుద్ధం. యుద్ధములో మనం పోరాటం చేయాలి. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసు? ఇంకా చివరి దశలో ఉన్నాడు. తనకు అర్థమైపోతుంది రోమా ప్రభుత్వం తను శిరశ్ఛేదనం చేస్తారని. తన మరణం గురించి ప్రభు తనకు బయలుపరుస్తున్నాడు. నీ దినాలు ముగించబడుతున్నాయి పౌలా అని చెప్తున్నప్పుడు వెంటనే చివరి పత్రికను ఎవరికి రాస్తున్నాడు? తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, మంచి పోరాటం పోరాడనయ్యా, నేను రక్షణ పొందిన దగ్గర నుంచి కూడా ప్రభు కోసమే ప్రయాసపడ్డానయ్యా, ప్రభు కోసమే తిరిగానయ్యా, ప్రభు రాజ్య విస్తరణ కొరకే అనునిత్యము నా గుండె కొట్టుకుంటూ ఉంది. దేవుడు నా మీద పెట్టిన బాధ్యత, నన్ను ఎందుకు దేవుడు సృష్టించాడో ఆ సృష్టించిన పర్పస్ నేను ఎరిగి దేవుని సువార్తను అన్య జనులకి ఏం చేశాను? నేను బోధించాను. అపోస్తలుడైన పౌలు తన యొక్క విజన్ ఏంటో తెలుసా? అన్ని జనులకు సువార్త ప్రకటన చేయడం కొరకు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు అనే పర్పస్ని కలిగి అనేక మంది అన్ని జనులకు సువార్తను ప్రకటించారు. అపోస్తలుల్లో తిమోతి, అపోస్తలుడైనటువంటి పేతురు కావచ్చు, యోహాన్లు కావచ్చు, వాళ్ళు జూయిష్ పీపుల్ని కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అన్యజనులు, ఇంకా మాటలు చెప్పాలంటే క్రైస్తవేతరులు, క్రీస్తుని ఎరగనటువంటి వారు, యూదుయేతరులకి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. అనేక సందర్భాలు రాళ్లతో నా ముఖం చితికిపోయింది, అనేక సందర్భాల్లో కొరడాలతో కొట్టబడ్డాను, అనేక సందర్భాల్లో బొండలు వేసి బిగించివేయబడ్డాను, అనేక రాత్రులు చెరసాల్లో ఒంటరిగా గడిపోయిన చీకట్లో, ఆకలి లేనిటువంటి ఆహారం లేనిటువంటి రాత్రులు, నిద్ర లేని రాత్రులు, శ్రమ, జ్వరం, ఇంకో మాట చెప్పాలంటే భయంకరమైన ఉప్పెనలు, సముద్రాల్లో అలా నిలిచిపోయి ఆ యొక్క తుఫాన్లో నిలిచిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నా జీవితంలో కలుగుతున్నప్పటికీ కూడా ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్. నేను మంచి పోరాటము, చెప్పండి, తన జీవితంలో మంచి పోరాటం అంటే గుడ్ ఫైట్ అంటే అతంటుంది. అంత మాత్రమే కాదు, నా విశ్వాసాన్ని ఏం చేసుకున్నాను? కాపాడు, నా పరుగు కడముట్టి చితిని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక సన్నివేశం దయచేసి చూపించడానికి ప్రయత్నం చేయండి. ఒక ఒలింపిక్ గేమ్స్లో ఒక కంట్రీకి ఒక అథ్లెట్ నాయకత్వాన్ని వహిస్తున్నాడు. అంటే ఒక కంట్రీ తరపున ఆడడానికి వెళ్ళాడు పరుగు పందులో. వెంటనే పరుగు పందెం స్టార్ట్ అయింది. గన్ ఎప్పుడైతే పేలుస్తారో, గన్ పేల్చడం అంటే మనుషుల వైపు కాదు, పైకి పేలుస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ ట్రాక్ మీద ఉన్నటువంటి పరుగు పందులో పార్టిసిపేట్ చేసే అథ్లెట్స్ అందరూ కూడా పరుగు ప్రారంభిస్తారు. అందరూ కాస్త పరిగెట్టేటప్పటికి ఒక వ్యక్తికి ఆ యొక్క నరం పట్టేసింది, క్రాంప్స్ వచ్చేసినాయి. నిజంగా ఆ కాలు వాస్తవానికి పట్టేసిందండి. ఎంత బాధపడ్డాడంటే తన జీవితాంతం రోజు ప్రాక్టీస్ చేసింది ఆ పరుగు పందులో పరిగెత్తడం కొరకు. తన జీవితకాల ఆశది, తన జీవితకాల కలది. ఆ కళను నెరవేర్చుకోవడానికి ట్రాక్ మీదకి వెళ్ళాడు. ఎంత అన్ఫార్చునేట్ అంటే, ఎంత దురదృష్టవంతుడంటే, తన కాలు కరెక్ట్గా ఆ ట్రాక్ మీద ఉన్నప్పుడే పట్టేసేటప్పటికి మిగతా వాళ్ళందరూ పరిగెత్తేస్తున్నారు. తన ముందే తన మెడలు కోల్పోతున్నాడు, పరిగెత్తలేకపోతున్నాడు. అయినా సరే బలం తెచ్చుకుని పరిగెత్తాలి. ఏమంటే 1-2 సెకండ్లు ఆగితే అతనితో పరిగెత్తేటువంటి ఎంత దూరం వెళ్ళిపోతారు?
చాలా దూరం వెళ్ళిపోతారు కదా. మీరు నమ్మండి, మొత్తం అందరూ పరిగెత్తేస్తున్నారు. ఈ వ్యక్తికి అర్థమైపోయింది లాస్ట్ నేనే అని తెలిసినా సరే, ఆ వ్యక్తి అందరూ పరిగెత్తేసి వారందరూ కూడా గమ్యానికి చేరిపోయారు. అయినప్పటికీ కూడా ట్రాక్ మీద ఒక్కడే పరిగెడుతున్నాడు. తనకి ఓడిపోయినని తెలుసు, కానీ తన ఆలోచన ఏంటి తెలుసా? నా దేశం నా కోసం ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నా కోసం ఖర్చు పెట్టి, నా దేశాన్ని నేను ప్రాతినిధ్యం వహించడానికి నా దేశం నుంచి ఒలింపిక్ గేమ్స్కి వచ్చాను. సడన్గా నా కాలు పట్టేసింది. అయినా సరే నా దేశం కోసం పరిగెత్తాలి. ఎట్టకేలకు నేను గమ్యాన్ని ఏం చేయాలి? చేరుకోవాలి. ఆ వీడియో చూస్తున్నప్పుడు అతడు భావన ఒకటే, నేను పరుగు ఆపటానికి వీల్లేదు, ఓడిపోయినా పర్వాలేదు, అందరూ నా ముందు వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నేను ఏం చేయాలి? ఈ పందాన్ని, ఈ రేస్ని ఏం చేయాలి? ముగించాలి. వచ్చిందా ఫోటోగ్రాఫ్ ఏమన్నా? కాబట్టి మీరు చూస్తున్న ద ఒలింపిక్ అథ్లెట్ హ్యాడ్ మజిల్ పుల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ రేస్. మీరు చూస్తున్నాడు, ఈ వ్యక్తి నిజం కాలు పట్టేస్తే ఏడుస్తూ పరిగెడతాడు. ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు, ఆ వీడియో చూస్తున్నప్పుడు మన ఎంత హృదయం ఎంత బరువు అయిపోద్ది. అవును, ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి మనల్ని పంపించాడు. ఆయన రూపంలో, ఆయన స్వార్థంలో నిన్ను నన్ను కలుగు చేసుకుని ఈ లోకంలో జీవిత యాత్రలో పరిగెత్తు నా కొరకు. ఈ యొక్క పరుగు పందెంలో పరిగెత్తయ్యా, విశ్వాసంతో పరిగెత్తు, నిరీక్షణతో పరిగెత్తు, ఆత్మఫలాలు ఫలిస్తూ పరిగెత్తు అని ప్రభు చెప్తే, ఎంతమంది మన జీవితంలో పరుగు ఆపేశాం. విశ్వాస యాత్రలను పరిగెట్టలేకపోతున్నానండి, ఓపిక సరిపోట్లా, ఆపేశానండి. భక్తిలో నీ యొక్క పరుగును ఆపేశావా? విశ్వాసంలో నీ పరుగును ఆపేశావా? చిన్న చిన్న శోధనలు వచ్చేటప్పటికి నీ జీవితంలో పెయిన్స్ రావచ్చు, నీ జీవితంలో శోధనలు రావచ్చు, సాతాను శోధనలు రావచ్చు, కానీ పరుగును మాత్రం ఆపొద్దు. పరిగెడతా ఉండాలి. రేపొద్దున నువ్వు మరణించే సమయంలో దేవుడు నీ పక్కకు వచ్చి నిలబడతాడు. నువ్వు ఎలా జీవించావు? నా ప్రియ పాల్ ఇమాన్యుయల్, నీ పరుగుని నువ్వు కడముట్టించావా? విశ్వాసాన్ని కాపాడుకున్నావా? మంచి పోరాటం పోరాడావా అని దేవుడు ఖచ్చితంగా నిన్ను అడిగినప్పుడు ఏ సమాధానం చెప్తావు? అయ్యా, దేవుని ముందు సిగ్గుతో నిలబడతావా? నీ ముఖము లజ్జింపబడదని దేవుని లాగా తెలుస్తుంది. సిగ్గుతో నిలబడతావు. ప్రభువా, ఐ కెనాట్ ఫినిష్ మై రేస్. నేను ఆ రేస్ని ముగించలేకపోయానయ్యా, మధ్యలోనే ఆగిపోయానయ్యా, సాతాను చేతికి చిక్కిపోయానయ్యా, శోధించబడి నిన్ను బాధ పెట్టానయ్యా అని ప్రభు సన్నిధిలో మనం నిలబడితే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి మరొకటి లేదేమో కదా. మంచి పోరాటము మనం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అటువంటి వారికి ఏ కిరీటం? నీతి కిరీటం. ఇంకో మాట, నీతిగా జీవించిన వారికి ఏ కిరీటం? నీతి కిరీటం.